హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మనము పిల్లో కవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా మనం మీటర్ వైజ్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, బెడ్షీట్ క్లాత్. సో దాంట్లో మనం పిల్లోస్ కట్ చేసుకొని మిగిలినది బెడ్షీట్ లాగా యూజ్ చేస్తాం. ఇలా పిల్లోకి కావాల్సిన లెంత్ క్లాత్ని ఫోల్డింగ్ చేశానండి 2 లేయర్స్గా. సో ఫోల్డింగ్ చేశాక లెంత్ చెక్ చేసుకోవాలి. మీరు లెంత్ చెక్ చేసుకొని ఆ లెంత్కి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. లెంత్ విడ్త్ వచ్చేసి జస్ట్ 1 ఇంచ్ అండి. విడ్త్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి అంతే. లెంత్ వచ్చేసి మన క్లాత్ ఫోల్డింగ్ ఉండాలి 2 లేయర్స్గా. సో ఇలా నేను చూపించే విధంగా మీరు కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్లో కూడా టైం పట్టదండి స్టిచ్ చేసుకోవడం. సో ఇలా మనము జస్ట్ 1 సైడ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని లెంత్ సైడ్ చిన్నగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏంటంటే సైడ్ స్టిచ్ చేసేసుకోవడమే. ఇలా నేను ఎక్స్ట్రా 5 ఇంచెస్ పెట్టుకోమని చెప్పాను కదా. ఇలా మీరు ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నారో ఆ లెంత్ని ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, నేను వీడియోలో చూపించే విధంగా మీరు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడు అటు సైడు ఓకే 2 సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవడమే. ఇంకంతే అండి, చాలా ఈజీ. ఇలా మనము స్టిచ్ చేసుకుంటే పిల్లో వచ్చేసి కంప్లీట్ అవుతుంది. ఓకే, చూడండి నేను స్టిచ్ చేశాను. ఈ విధంగా వచ్చేసింది. మనం ఇప్పుడు రిటర్న్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను రిటర్న్ చేసి చూపిస్తాను టోటల్గా. సో మనకి పిల్లో కవర్ వచ్చేసి చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, నేను పిల్లో పెట్టేసి కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఓకే, మనము ఎక్స్ట్రా ఫోల్డింగ్కి పెట్టాం కదా 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ మీరు తీసుకున్న క్లాత్ని బట్టి అది వచ్చేసి మనం ఇలా ఎక్కించుకున్న తర్వాత పిల్లో మీదకి దాన్ని మనం క్లోజ్ చేయాలి ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ని. ఓకే, అర్థమైంది కదా, అందరికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.